శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 జూన్ నుంచి 28 జూన్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషరాశిలో చంద్ర శుక్రులు, మిథున రాశిలో రవి గురు బుధులు, సింహరాశిలో కుజకేతువులు, అలాగే కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగారు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్ర బుధుల యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. అయితే గ్రహాల యొక్క సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి అంటే, చంద్ర శుక్రులు లలిత కళలకి ప్రధానమైన కారకులు. వారి యొక్క దృష్టి కానీ స్థితి కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. కళాకారులకి చాలా చాలా బాగుంటుంది. కళలు కూడా చాలా వృద్ధి చెందుతాయి. అలాగే బుధ గురు రవి 3 గ్రహాలు ఒకటే రాశిలో ఉన్నాయి. ఇక్కడ గురువు గారి యొక్క అస్తంగత్వం జరుగుతూ ఉంది. ఇదే గురు మూఢమిగా మనము చెప్పుకుంటాము. శుభకార్యాలు ఉండవు. అలాగే రవి బుధుల యొక్క కలయిక బుధ ఆదిత్య యోగాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి కలయిక. ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆ రాసుల వారికి, అంటే ఆ రాశి నుంచి ఈ మిథున రాశి 8వ స్థానం అవుతున్నప్పటికీ కూడా మిగతా రాసుల వాళ్ళందరికీ కూడా బుధ ఆదిత్య యోగం మంచిదనే చెప్పాలి. ఇక బుధ గురుల యొక్క స్థితి మంచి మేధావితనాన్ని సూచిస్తూ ఉంటుంది, తెలివితేటల్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే స్వక్షేత్రంలో బుధుడు ఉండడం చేత ఇదే స్థానంలో బుధుడు ఉండగా ఇప్పుడు జన్మించిన వారికి భద్ర మహాపురుష యోగం కూడా పడుతుంది. అంత అద్భుతమైనటువంటి గ్రహాల కలయిక అన్నమాట అది. అలాగే బుధుని యొక్క స్థితి కూడా. ఇక కుజకేతువులు కొంచెం ఆధ్యాత్మిక చింతనని తెలియజేస్తూ ఉన్నప్పటికీ కూడా రాహు గారి దృష్టి సోకుతూ ఉన్న కారణం మీద కుజుడికి ఇక్కడ సర్పదోషం ఏర్పడుతూ ఉంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద పడుతూ ఉండడం చేత ఇక్కడ రోడ్డు ప్రమాదాలు, హృద్రోగాలు, ఇతర రకాల యాక్సిడెంట్లు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి అని కూడా చెప్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్ర బుధుల యొక్క స్థితి చాలా చాలా ప్రశాంతమైన స్థితి. ఇది నిజానికి మైథలాజికల్గా చంద్రుని యొక్క కుమారుడు బుధుడు, వారిద్దరికీ సరిపోదు. కానీ చంద్రుడికి శత్రువులు ఎవరూ లేని కారణం చేత బుధుడితో అయినప్పటికీ, శనిగారితో అయినప్పటికీ, రాహుతో అయినప్పటికీ, కేతువుతో అయినప్పటికీ, ఎవరితో అయినప్పటికీ కూడా ఆయన శత్రుత్వం పెట్టుకోరు అని చెప్తూ ఉంటారు. కాబట్టి స్వస్థానంలో బుధుని యొక్క చేరిక జరిగినట్టుగా తీసుకుని ఈ కలయిక మంచిదే, స్మూత్ బిహేవియర్ కిందగా ట్రీట్ చేసుకోవాలి అని తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల విశేషాంశాల్లోకి వెళ్దాము. మకర రాశి వారికి 4 గ్రహాల యొక్క ఉత్తమోత్తమైన ఫలితాలు చక్కగా బాగున్నాయి అని చెప్పచ్చు. మకర రాశికి నిజానికి చెప్పాలంటే రాహు బలం లేదు, కేతు బలం లేదు, గురువుగారి బలం లేదు, ఒక్క శనిగారి బలమే ఉంది. దానికి తోడుగా మిగతా 3 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంటూ ఉన్న కారణం చేత మకర రాశి వారికి చాలా బాగుంది అని తెలియజెప్తూ ఉన్నాను. 4వ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. 6వ స్థానంలో రవి బుధులు బాగున్నారు. ఇది చెప్పదగ్గ సూచన. అయితే కోరుకున్న ధనం వస్తుంది. ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలి అనుకున్నట్లయితే ఆ పనులు మీరు ప్రారంభిస్తారు, వాటిని సజావుగా ముందరికి తీసుకెళ్తారు. ఈ పనులు ప్రారంభమే చాలా బాగుంది కాబట్టి ఇవి ఖచ్చితంగా మనకి విజయాన్ని ఇస్తాయి, దీనిలో మనకి అభివృద్ధి కనిపిస్తుంది అనేటటువంటి ఆత్మస్థైర్యం మీకు వస్తుంది. చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు, ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు, పథకాలు వేసుకుంటారు, ఆ పనులలో అభివృద్ధిగా తీసుకెళ్తారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. భర్త గారు కానీ, భార్య గారు కానీ, జీవిత భాగస్వామి ఎవరైనా కానీ, జీవిత భాగస్వామి మీకు పూర్తిగా అనుకూలమైనటువంటి స్థితిలో ఉండి స్థిరచరాస్తుల వృద్ధి కోసం విపరీతమైన సహాయ సహకారాలు ఇస్తారు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మీ మనోబలం బాగా పెరుగుతుంది, ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
ఇక్కడ చెప్పదగ్గ సూచనలు ఏమిటి అంటే, ఆశ్రమాలకి సేవ చెయ్యండి, లేదా ఆలయాలకి సేవ చెయ్యండి, గురువు గారికి సేవ చెయ్యండి, గురుముఖంగా ఏదైనా స్తోత్రాలు చదువుకోవాలి అనుకుంటే చక్కగా కూర్చుని పఠించండి గురువుగారి ముందర. అలాగే భగవంతుణ్ణి ఆరాధించే విషయంలో మీ నిత్య పూజ మానద్దు. అటు గురువు సేవ అయినా చెయ్యండి, ఇటు నిత్య పూజ అయినా చెయ్యండి. ఏది చేసినా ఒకటే ఫలితం ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా చాలా బాగుంది. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలు. ఇన్ని విషయాలు బాగున్నాయి అంటే మీకు ఈ వారం అంతా చాలా చక్కటి అభివృద్ధికరంగా ఉంటుందని అర్థం. విద్యార్థులు బాగున్నారు, స్త్రీలు బాగున్నారు, లలిత కళలు బాగున్నాయి, కళారాధకులు, కళా పోషకులు, కళాకారులు ఇత్యాది వారందరికీ కూడా చాలా మంచి సమయం అని చెప్పచ్చు. అలాగే ఉద్యోగ జీవితం బాగుంటుంది, కొంచెం ప్రశాంతత ఏర్పడుతుంది. రాజకీయంగా ఎలా ఉంటుంది అంటే వారాంతంలో బాగుంటుందని చెప్పాలి. వారాంతంలో రాజకీయ పరంగా బాగుంది, ప్రజా సంఘాల రీత్యా బాగుంది, భార్యాభర్తలకి బాగుంది, వివాహాది శుభకార్యాల విషయంలో బాగుంది. ఇక వారాంతంలో మారిన గ్రహస్థితులుగాను చంద్రుడి యొక్క స్థితి చాలా బాగున్న కారణం చేత ఇవన్నీ బాగుంటాయి. అనుకూలత బాగా సంభవిస్తోంది. కుటుంబం జీవితంలో మటుకు కొన్ని చిన్నపాటి జాగ్రత్తలు పాటించండి. అలాగే వ్యవసాయదారుల విషయంలో చాలా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ వ్యవసాయ పనులన్నీ ప్రారంభానికి ఏ ఆటంకాలు లేకుండా అవుతాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. విద్యార్థులు చాలా చాలా బాగున్నారు. ఇక అన్ని విధాలా కూడా అనుకూలతలు సంభవించే ఉన్నాయి కాబట్టి మకర రాశి వారు ఏమాత్రం దిగులు చెందవలసిన అవసరం లేదు. అయితే కోర్టు కేసుల విషయంలో కానీ, ప్రమాదాల విషయంలో కానీ, ఏదైనా ఆస్తి పంపకాల విషయంలో కానీ అధిక జాగ్రత్తలు తీసుకోండి. కుజ, కేతు, రాహు, శనుల యొక్క స్థితి బాగలేని కారణం చేత ఇది మరీ చెప్పదగ్గ విషయంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే దుర్గ పూజ చేయడము, దుర్గనామస్మరణ చేయడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.